ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 10వ అధ్యాయము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దక్షయజ్ఞ నాశనము, కామదహనము. నిన్నటి రోజున రుద్రానియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారు అందరూ చూస్తూ ఉండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపిరి. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకర ఆకారుడై 1000 బాహువులు కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపమని చేతులు జోడించి అడిగెను. పరమేశ్వరుడు, నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపమని ఆనతినిచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట పోండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞ పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులు అందరినీ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారు ఆ అవయవమును వీరభద్రుడు నాశనము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించెను. కానీ మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయేరి. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతులలో ఊరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారి అందరినీ శివుణ్ణి ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసెను. శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేకముఖము అమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములను ఇయ్యలేదు, కానీ వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రం ఇచ్చెను. అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివ బ్రహ్మల వలన పునర్జన్మను పొందెను. యజ్ఞశాలలోని వారు శివుణ్ణి ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞ అంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము కింద తపము ఆచరించుకొనుచుండెను. దక్షిణ కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణం లేకుండానట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపువారు ఎవరూ లేరని తారకుడు తలచెను. వర గర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములను ఊడ్చుటకును దేవతా స్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహు విధములుగా బాధించుచుండెను తారకాసురుడు. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహు విధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను: దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలవజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్ని అగు సతీదేవి దక్షిణ యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఎప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అను పేరుతో పెరుగుచున్నది. ఇప్పుడు రుద్రుడను
హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిసి ఉన్నట్టి విధానము ఆలోచింపుడని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని ఊరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమైరి. బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు నారదుని చూచి, నారద మహర్షి, నీవు హిమవంతుని కడకపోయి దక్షయజ్ఞమున శరీరత్యాగం వనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడను నీ హిమాలయ శృంగమునందే తపము ఆచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్య అయి ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని బోధింపమని చెప్పి నారదుణ్ణి హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహం కావించినట్లుగా హిమవంతునికి ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుని పంపిన తర్వాత ఇంద్రుడు మన్మధుని చూసి, తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్యావియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంత ఋతు శోభలను ప్రవర్తింపచేయము. పార్వతీ శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపము. శివపార్వతులకు పరస్పర అనురాగము కలిగి వారిద్దరికి సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడన పోవును. ఈ ప్రకారం చేయమని వానిని పంపెను. మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్యగు రతీదేవితోనూ మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతం అంతయును బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగు వానిని సమర్పించవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మథుడును శివపార్వతుల సమాగమముకు ఇదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టు చాటున నిల్చుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగింపడానికి సిద్ధముగా ఉండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణం ఏమని విచారించెను. నిశ్చలమైన నా మనస్సు ఇట్లా చంచలమగుటకు కారణమేమిటి? నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారు ఎవరు అని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణ ప్రయోగం ఒనరింపబోవు మన్మధుణ్ణి చూసి తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు నుదుట ఉన్న మూడవ కన్నును తెరచెను. లోక భీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యం ఏమగునో అని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లుండో ఏమో అని భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంక ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో అని ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశము వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే అగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది హీన జన్మలను ఎత్తి బాధపడెను. కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యము. అనాథల ఎడ దయ జాలి మితిమీరి ఉండరాదు. ఈ విషయము గమనింపవలయునని శృతదేవుడు వివరించెను. పరమశివునికి
అనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలు పడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడదరు. అనగా వారికి జన్మాదుల వలన భయం ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. ఇది వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి ప్రశ్నలు, భక్తి కథలు ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి యూట్యూబ్లో అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, మీకు నచ్చితే షేర్ చేయగలరు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.